శతాబ్ది ఉత్సవాల వేళ ఆంధ్ర యూనివర్సిటీలో తరచూ అలజడి రేగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యుల మీద బయటి వ్యక్తులు దాడి చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఏయూ రిజిస్టర్ ఆఫీసు సాక్షిగా ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఫుట్బాల్ గ్రౌండ్ లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ విశాఖ మహానగర్ శాఖ వద్ద ఉన్న కళాశాల విద్యార్థులపై అర్బన్ నక్సలైట్ గుండాలు విద్యార్థుల ముసుగులో దాడికి పాల్పడడం కలకలం రేపింది. దేశం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు శాంతియుతంగా శాఖ జరుపుతున్న సమయంలో 300 మంది మూకుమ్మడిగా దాడి చేయడం అరాచకానికి పరాకాష్ట అనే చెప్పాలి. దాడి చేసిన వారి మీద కఠినంగా వ్యవహరించి ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను, యూనివర్సిటీ అధికారులను ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తుంది. నిందితుల మీద చర్యలు తీసుకొని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని పేర్కొన్నారు. నా పేరు పివి నారాయణరావు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ విశాఖ మహానగర్కి అధ్యక్షుడిగా నా బాధ్యత. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో చిరకాలం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతుంది. ఆ విధంగా ఎవరైతే వ్యక్తి నిర్మాణం జరుగుతుందో వారికి ఇష్టం వచ్చినట్టు రంగంలో పనిచేయడానికి వారికి స్వేచ్ఛ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుంది. అన్నాళ్ళ నుంచో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిని కొంతమంది వారికి కన్నుకుట్టి నిన్న ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతున్న చోటుకు వచ్చి వారు చాలా అల్లరి చేశారు. ఆర్ఎస్ఎస్ శాఖలో ఎవరిని కూడా మేము నిందించడం కోసం అయితే ఆర్ఎస్ఎస్ శాఖ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు చాలా అక్కడ ఒక అబ్సీన్ లాంగ్వేజ్ తో సీన్ క్రియేట్ చేసి దాడికి దిగారు. దాడిని మరి ప్రతిఘటించాలి కాబట్టి అక్కడ ప్రతిఘటించడం జరిగింది. ఈ లోపుగా అక్కడ ఏబీవీపీ స్టూడెంట్స్ ఉంటారు ఆంధ్ర యూనివర్సిటీలో, వారందరూ కూడా వచ్చారు. కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న మాట అయితే వాస్తవం. అయితే ఆర్ఎస్ఎస్ శాఖ ఆగదు. ఆర్ఎస్ఎస్ శాఖ నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ శాఖ ఎక్కడైతే అక్కడ చేసుకుంటాం. మేము ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఎన్నాళ్ళ నుంచో చేసుకున్న ఆర్ఎస్ఎస్ శాఖని మేము ఆపదలుచుకోలేదు. ఈ రోజు కూడా శాఖ జరుగుతోంది రైట్ నౌ. ఆ విధంగా శాఖ అనేటటువంటిది ఆర్ఎస్ఎస్ కార్యకర్త తాలూకా నిత్య జీవితంలో ఒక కర్తవ్యం, వారి తాలూకా బాధ్యత కింద మేము స్వీకరించి చేస్తూ ఉంటాం. ఆర్ఎస్ఎస్ అంటే కట్టినటువంటి వాళ్ళందరూ కూడా తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారంటే అక్కడ ఆర్ఎస్ఎస్ కవాతు నిర్వహించినటువంటి ఫోటో ఒకటి చూపిస్తే నాకు, లేదా వీడియో క్లిప్పింగ్ తీసి చూపిస్తే నేను దానికి సమాధానం చెప్తాను. కవాతు అనేటటువంటిది ఎప్పుడు కూడా చేయలేదు. కవాత్ అనేటువంటి డిఫరెంట్, దాన్ని మేము వేరేగా చేస్తాం. ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది ఎవరి మీద కూడా విద్వేషం అనేటటువంటిది వ్యక్తి మీద గానీ, మతం మీద గానీ, ఇంకెవరి మీద గానీ ఏనాడు కూడా బోధించదు. ఆ విధమైనటువంటి ఏ విషయం కూడా ఆర్ఎస్ఎస్ శాఖలో జరగదు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారందరికీ మనవి, మీకు నిజంగా ఆర్ఎస్ఎస్ మీద గనక ఏదైనా అనుమానం ఉంటే శాఖ జరుగుతున్నటువంటి ప్రదేశానికి రండి. శాఖ ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది చూడండి. చూసి గమనించిన తర్వాత తప్పకుండా అందులో తప్పు ఉంటే ఆర్ఎస్ఎస్ ది నాకు చెప్పండి. ఏయూ సెక్యూరిటీ పోలీసుల సమక్షంలోనే విద్యార్థులపై దాడి జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఇది ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతుందనిపిస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుట్ర వెనుకున్న ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వారు కోరుతున్నారు. శాంతియుతంగా జరుగుతున్న శాఖ పైన విద్యార్థులపై దాడి జరగడం బట్టి చూస్తుంటే విద్యార్థుల ముసుగులో నక్సలైట్లకు అడ్డాగా ఆంధ్ర యూనివర్సిటీ మారిందని అనిపిస్తుంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ గుండాలు విద్యార్థులపై దాడులు చేయటం హిందూ ధర్మాన్ని, దేశాన్ని అవహేళన చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. నమస్తే, వందే మాతరం. చందు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. నిన్న రాత్రి ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన సంఘటన ఉందో, ఆర్ఎస్ఎస్ శాఖకు వచ్చినటువంటి కొంతమంది విద్యార్థుల పైన ఎస్ఎఫ్ఐ మరియు ఏఐఎస్ఎఫ్ ఏదైతే కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి గూండా మూకలు దాడి చేసినటువంటి సంఘటన చాలా విచారకరమైనది. ఎలా అయితే ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ప్రశాంత వాతావరణంలో ఆర్ఎస్ఎస్ శాఖకు వచ్చి ప్రశాంతంగా జరుపుకుంటున్న విద్యార్థులపైన ఒక దేశ వ్యతిరేక భావజాలాన్ని పెంపొందించే విధంగా, విద్యార్థులను తప్పుదావ పట్టించే విధంగా వాళ్ళపై దాడి చేసి, మరియు దాన్ని ఎలాంటి ప్రోపగెండా చేశారంటే బయట వ్యక్తులు వచ్చి లేదా ఆర్ఎస్ఎస్ ఒక హిందూ వ్యతిరేక ఉగ్రవాద సంస్థగా పెంపొందిస్తుంది అని చెప్పి ఒక నెరేటివ్ని విద్యార్థులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏదైతే ఏబీవీపీ ఆంధ్ర యూనివర్సిటీ శాఖ ఉందో దీన్ని పూర్తిగా వ్యతిరేకించి వాళ్ళపై ఒక ఉద్యమాన్ని తీసుకొని ఈ రోజు నడపడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు మాత్రం ఎక్కడ కూడా ఏఎస్ఎఫ్ గానీ ఎస్ఎఫ్ఐ నాయకుడు అన్నవాడు
ఎవ్వడ కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్రిమిసెస్ లో కనిపించట్లేదు. ఈ రోజు మీకు ఏమైంది? దేశ వ్యతిరేక భావజాలను పెంపొందిస్తూ దేశ విద్యార్థులను ఎటువంటి దారి పట్టించాలని అనుకుంటున్నారని ఏబీవీపీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నది. ఏయూ ప్రాంగణంలో అన్యమత ప్రార్థనలు జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు మౌనం వహించడం, సహాయ సహకారాలు అందించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు శాఖపై దాడి జరగడం బట్టి చూస్తుంటే ఇది ఒక కుట్ర ప్రకారం యూనివర్సిటీ అధికారులు ప్రోత్సాహంతో మత విద్వేషాలు, హింసను ప్రోత్సహించే కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని అడ్డుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు అధికారులకు ఆర్ఎస్ఎస్ నేతలు హెచ్చరించారు. ఏయూలో జరిగిన దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తీవ్రంగా ఖండించారు. అందరికీ నమస్తే అండి. నా పేరు నాగార్జున. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. నేను అఖిల భారతీయ విద్యా పరిషత్ వైస్ ప్రెసిడెంట్గా ఇక్కడ నా వర్క్ని నెరవేరుస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతిసారి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇక్కడ మేము ఈ ప్రశాంతమైన వాతావరణంలో మేము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం. ఆర్ఎస్ఎస్లో ఉన్నది కూడా విద్యార్థులు అందరూ కలిపి ఇక్కడ స్పోర్ట్స్ మీరు చూడగలిగితే ఇప్పుడు వాలీబాల్ ఆడుతున్నారు ఇక్కడ అందరూ. ఇలా మేము స్పోర్ట్స్ అండ్ ప్రేయర్ జరుగుతుంటుంది. నిన్న ఏం జరిగిందంటే 10-15 మంది మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇక్కడ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. సడన్గా 30 మందికి పైగా వచ్చి ఎస్ఎఫ్ఐ వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ మీద అటాక్ చేయడం జరిగింది. వాళ్ళు క్వశ్చన్ చేసేది ఒకటే, ఇక్కడ వీళ్ళు హిందుత్వానికి అగెనిస్ట్ గా ఉన్నారా, ఆర్ఎస్ఎస్ కి అగెనిస్ట్ ఉన్నారా, ఏబీ వాళ్ళకి అగెనిస్ట్ ఉన్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ప్రతిసారి ఎస్ఎఫ్ఐ వాళ్ళు రిలీజియన్ మ్యాటర్ ని తీసుకొస్తున్నారు స్టూడెంట్స్ లోకి. తప్పు ఫేక్ ప్రొపగండా చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది మేము ప్రశ్నిస్తున్నాం. ఏబీవీపీ ఎప్పుడైనా సరే స్టూడెంట్ వెల్ఫేర్ కోసం పనిచేస్తుంటది. ఆర్ఎస్ఎస్ ఇండియాకి ఎన్నో వార్స్ లో గానీ ఎన్నో గొడవల్లో గానీ ఆర్ఎస్ఎస్ హెల్ప్ చేయడం జరిగింది. ఆర్ఎస్ఎస్ పార్టిసిపేషన్ చాలా అతిపెద్ద పార్టిసిపేషన్ ఉంది ఆర్ఎస్ఎస్ కి. అలాంటిది వాళ్ళకి ఎందుకు ఆర్ఎస్ఎస్ మీద ఇంత కక్ష? ఆర్ఎస్ఎస్ లో ఉన్నది కూడా మేము ప్రాక్టీస్ చేస్తాం కూడా స్టూడెంట్స్. మేమందరం స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇక్కడ కరసాం ప్రాక్టీస్ చేస్తాం, కరాటే ప్రాక్టీస్ చేస్తాం, యోగా ప్రాక్టీస్ చేస్తాం. కేవలం హిందువులు మాత్రం లేరు ఆర్ఎస్ఎస్ లో. ఇక్కడ మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు హిందూ, క్రిస్టియన్, ముస్లిం వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎందుకు ఆర్ఎస్ఎస్ మీద ఇంత కక్ష అన్నది మేము క్వశ్చనిస్తున్నాం. గొడవ జరిగినప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు వాళ్ళని ఆపడానికి ట్రై చేశారు, కానీ ఎవరైతే కొట్టారో ఒక్కొక్క కార్యకర్తని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తని కానీ ఏబీవీపీ మెంబర్ని కానీ 10 మంది 30 మంది కలిపి కొట్టారు. వాళ్ళు ఎవరిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు మేము ప్రశ్న చేస్తున్నాం. ఏయూలో మంగళవారం రాత్రి ఘటన తరువాత విద్యార్థి సంఘాలు బుధవారం ఉదయం ఇక్కడి రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద వాగ్వాదాలకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడే ఉన్న 3 టౌన్ పోలీసులు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అనంతరం విద్యార్థి సంఘాల నేతలు ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాంబాబుతో చర్చలు జరిపి వెనుతిరిగారు. ఏయూలో అదనపు సెక్యూరిటీ సిబ్బంది నియామకం కోసం సన్నాహాలు చేస్తున్నామని రిజిస్ట్రార్ రాంబాబు వెల్లడించారు. ఈ ఘటన ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి. ఈ సెక్యూరిటీ యాక్షన్ ఎందుకనంటే సెక్యూరిటీ ఈజ్ ఆల్సో టు బి ఇంప్రూవ్డ్, స్ట్రెంగ్తన్ చేయాలి సెక్యూరిటీని. సెక్యూరిటీ కొంతవరకు లేదు. ఇంత వెరీ బిగ్ క్యాంపస్కి సెక్యూరిటీ ఈజ్ నాట్ సఫిషియంట్. అది చీఫ్ గారు సెక్యూరిటీకి ఇంకా స్ట్రెంగ్తన్ కావడానికి అడిషనల్ రిక్రూట్మెంట్ కావాలని చెప్పి అడిగారు. అది టెండరింగ్ జరుగుతోంది. మోస్ట్లీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ ది సెక్యూరిటీ పీపుల్ ఆన్ టెండరింగ్ బేసిస్. అది కూడా జరిగిన తర్వాత కొంచెం బాగుంటుంది. ఈ తర్వాత ఈ గేట్స్ క్లోజ్ చేయడం అది ఇది కూడా టు సేఫ్ గార్డ్ ది యూనివర్సిటీ. ఫస్ట్ ట్రెస్ పాసింగ్ అనేది ఇంత ముందులాగా కాకుండా అండ్ ఇన్కన్వీనియన్స్ వస్తుంది. కొన్ని డిపార్ట్మెంట్స్ లో హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా కంప్లైంట్ చేశారు. ఈ ట్రెస్ పాసింగ్ మూలంగా కూడా ఏంటి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, స్టూడెంట్స్ కి ఇబ్బందికరంగా ఉందనేసరికి కొన్ని రెస్ట్రిక్టెడ్ ఎంట్రీస్, అవుట్లెట్స్ పెట్టడం జరిగింది. దానివల్ల స్టూడెంట్స్ కి ఇబ్బంది ఏం లేదు. అయితే బయట అవుట్ సైడర్స్ కొంచెం ఫీల్ అవుతున్నారు ఇబ్బంది. అంతకుముందు ఈజీగా ఉండేది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేది. కాబట్టి ఇప్పుడు నౌ అది ఇబ్బంది ఉంది. కానీ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ది యూనివర్సిటీ.